వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఇప్పటికే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి చాలా వీడియోలు చేయడం జరిగింది. కానీ ఈరోజు చేసేటువంటి వీడియో చాలామంది అభ్యర్థులు మేము ఆల్రెడీ ప్రిపేర్ అయినాము, మేము కొన్ని ఏరియాస్లో చాలా వరకు వన్ సబ్జెక్ట్లో మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, కొన్ని ఏరియాలలో మేము చదివినాము, కొన్ని ఏరియాలు కొంచెం మాకు హార్డ్గా ఉంది, మన స్పెషల్ బ్యాచ్ ఉన్నాయని చాలామంది అభ్యర్థులు వాళ్ళ కోరిక మేరకు బాసరా ఇన్స్టిట్యూటు స్పెషల్ బ్యాచెస్, టెట్కు సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచెస్ కావచ్చు, అండ్ డిఎస్సిలో ఎడ్జిటికి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచెస్ కావచ్చు, అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ బ్యాచెస్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఫుల్ కోర్స్తో పాటు, మొత్తం ఫుల్ కోర్స్తో పాటు కొందరు అభ్యర్థులు మాకు బర్డెన్ అవుతుంది సార్, హాస్టల్ ఫీజు బర్డెన్ అవుతుంది, కొన్ని సబ్జెక్టులకు మేము రాగలుగుతాం అన్న అభ్యర్థులకు వాళ్ళ కోరిక మేరకు బాసరా ఇన్స్టిట్యూటు కొన్ని స్పెషల్ బ్యాచెస్ని ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో స్పెషల్ బ్యాచెస్ కావాల్సినటువంటి అభ్యర్థులు మీరు 7వ తారీఖు 4వ నెల 2024 at 10 AM డెమో ఉంటుంది, మీరు అటెండ్ కాండి. మీకు ఈ డెమో కనుక మీరు అటెండ్ అయినట్లయితే మీకు స్పెషల్ బ్యాచెస్ యొక్క వివరాలు, అదేవిధంగా మనకు అవన్నీ డీటెయిల్స్ కూడా మనము చెప్తాము. అదేవిధంగా ఇక్కడ కూడా నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో ఇవాళ మనకు టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఇంకెవరైనా ఉన్నా అక్కడక్కడ మీరు ఇప్పటికైనా ఈ స్పెషల్ బ్యాచెస్లోనైనా కొంచెం ఇంకా కూడా 40 days పైననే టైం ఉంది కాబట్టి ఈ 40 days ప్రోగ్రామ్, టెట్ 40 days ప్రోగ్రాము బ్యాచ్కు అటెండ్ కాండి. మీకు మెయిన్ ఏరియాస్ ఏదైతే మ్యాథ్స్, ఇంగ్లీషు, సైకాలజీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, ఈ ఏరియా అంతా కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెట్ ఎవరైతే స్పెషల్ బ్యాచెస్ టీచర్స్ కావచ్చు, ఎవరైనా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు సైకాలజీ కావచ్చు, 30 మార్కుల సైకాలజీ కావచ్చు, తెలుగు 30 మార్కుల తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ 30 మార్కుల ఇంగ్లీష్ కావచ్చు, అండ్ మ్యాథ్స్ కూడా ఇక్కడ స్పెషల్గా బ్యాచెస్ వేస్తుంది 30 మార్కులు. ఈ మెథడ్స్తో సహా ఈ 120 మార్క్స్ సిలబస్ని కూడా మీకు దాదాపు 40 రోజులలో మనము బాగా చెప్పించి 100% క్వాలిఫై అయ్యే విధంగా మనకు ఈ 40 days ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. సో ఇది టెట్కు సంబంధించినటువంటి బ్యాచ్ వివరాలు. అదేవిధంగా ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోయేది డిఎస్సి. ఈ డిఎస్సిలో చాలామంది అభ్యర్థులు డిఎస్సి ఎడ్జిటి కావచ్చు, అండ్ డిఎస్సి ఎస్ఏ కావచ్చు. ఈ డిఎస్సి ఎడ్జిటి ఉద్యోగం రావాలంటే నేనే గతంలో చాలా వీడియోలు చెప్పిన. ఇంతకుముందు గురుకులాలలో ఏ విధంగా అయితే గురుకుల ఉద్యోగం రావాలంటే మెథడ్ ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో చెప్పినాము. అదేవిధంగా ఇలా డిఎస్సి ఎడ్జిటి ఉద్యోగం రావాలంటే ఎడ్జిటి గత వీడియోలో కూడా చాలా చెప్పిన నేను. ఎడ్జిటి ఉద్యోగం రావాలంటే ఫస్ట్ ప్రియారిటీ మ్యాథ్స్, అండ్ తర్వాత సెకండ్ ప్రియారిటీ ఇంగ్లీష్. అదేవిధంగా మెథడ్స్, ఇక్కడ మెథడ్స్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. తర్వాత పిఐఈ కావచ్చు, అండ్ జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు. ఈ 4 ఏరియాలు మీరు మనకు స్పెషల్ బ్యాచ్ ఎవరైతే డిఎస్సి ఎడ్జిటి ఉందో 60 days ప్రోగ్రామ్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ 60 days ప్రోగ్రామ్ బ్యాచ్కి అటెండ్ కాండి. మీకు మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏదైతే ప్రిపేర్ అవుతుర్రో అనుకుంటున్నారో మీరు ప్రిపేర్ అయిన దానికంటే కూడా ఇక్కడ అడిషనల్ సబ్జెక్టు చాలా వస్తుంది. ఇలా బాసరా ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, పిఐ కావచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. నేను బాసరా ఇన్స్టిట్యూట్లో నేను గ్యారంటీ ఇస్తున్నా, మెథడ్లో 15/15 మార్క్స్ తెచ్చుకుంటారు. మెథడ్ తెలుగు మెథడ్ 3 మార్కులు, ఇంగ్లీష్ మెథడ్ 3 మార్కులు, అండ్ ట్రై మెథడ్ 9 మార్క్స్. ఇక్కడ మెథడ్స్లో లోక్నాథ్ రెడ్డి సార్ తెలుగు మెథడ్ కావచ్చు, ఇంగ్లీషు శ్రీనివాస్ సార్ కావచ్చు, కరీంనగర్ శ్రీనివాస్ సార్ కావచ్చు, అండ్ ట్రై మెథడ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది 9 శ్రీనివాస్, తను కూడా నెల్లూరు శ్రీనివాసు 9/9 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇలా బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా 15కి 15 డిఎస్సి తీసుకుంటున్న ప్రతి అభ్యర్థి కూడా 15కు 15 మార్కులు సాధిస్తారు. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు మీరు ఇంకా మీరు చదివింది కంటే బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులను ఒకసారి తెలుసుకోండి. వాళ్ళు 15కి 15 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది వాళ్ళు. ఎందుకంటే ఒక్క మార్కే మీ యొక్క ఏదొక్క చిన్న ఒక బిట్టే వల్లనే ఉద్యోగం మనం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాథ్స్ ఎవరైతే
హెచ్జిటి అభ్యర్థులు ఆల్రెడీ తీసుకుంటున్న అభ్యర్థులు కావచ్చు, గతంలో ప్రిపేర్ అయిన 12లో ప్రిపేర్ అయిన అభ్యర్థులు కావచ్చు, 17లో ప్రిపేర్ అయిన అభ్యర్థులు కావచ్చు, మెథడాలజీస్ చాలా మారినాయి, సిలబస్ మారింది కాబట్టి సో అలాంటి అభ్యర్థులు కూడా మీరు అదే ప్రిపేర్ ఉన్నట్టయితే ఈ సిలబస్ ప్రకారం పేపర్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అభ్యర్థులకు కూడా డిఎస్సి హెచ్జిటి 60 days ప్రోగ్రామ్ ఉంది. సో ఇదొక మ్యాథ్స్ ఇక్కడ రాంబాబు సార్ కావచ్చు, వెంకట్ గౌడ్ సార్ కావచ్చు, ఇక్కడ ఇంగ్లీష్ అయితే బాసరా ఇన్స్టిట్యూట్లో సుధీర్ సార్ కావచ్చు, కడప రమేష్ సార్ కావచ్చు, అండ్ కరీంనగర్ శ్రీనివాస్ సార్ కావచ్చు, గిబ్సన్ కావచ్చు, 4 ఫ్యాకల్టీ స్టేట్లో ఉన్న టాప్ ఫ్యాకల్టీ అంతా బాసరా ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్లో ఉన్నారు. కాబట్టి ఆ మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అండ్ మెథడ్ నేను ఇంతకుముందు చెప్పిన లోక్నాథ్ రెడ్డి సార్ కావచ్చు, ఈ కరీంనగర్ శ్రీనివాస్ ఇంగ్లీష్ మెథడ్ కావచ్చు, అండ్ ట్రై మెథడ్ ఎక్స్ట్రాడినరీ, ఇంత గతంలో చాలా వీడియోలు చెప్పిన ఒక 9/9 మార్క్స్ తెచ్చుకునే ట్రై మెథడ్. సో అలాంటి కాంబినేషన్ ఉంది. ఇక్కడ పిఐ తీగల జాన్ రెడ్డి సార్ కావచ్చు, అండ్ సైకాలజీ పార్ట్ నవీన్ సార్ కావచ్చు, అండ్ జిఎస్ రెడ్డి కావచ్చు. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మట్టపల్లి రాఘవేంద్ర సార్ కావచ్చు. సో ఈ సబ్జెక్టులను కూడా మనం 2 monthsలో ఈ సబ్జెక్టులను మనం 2 monthsలో కనుక ప్రిపేర్ అయినట్లయితే, 2 నెలల్లో ప్రిపేర్ అయినట్లయితే, సో ఇక్కడ మనకు 100కు 100% మనము 53 మార్క్స్ సిలబస్ ఇది. ఈ 53 మార్కుల సిలబస్ని, ఈ 53 మార్కుల సిలబస్ని కనీసం మనము 45 to 50 మధ్యలో కూడా 45 వరకు మనము 50 అని నేను అనలేను, కానీ 45 మార్కులు కూడా మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది. ఇక్కడ 15కు 15 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ 15కు 15 మార్కులు తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్లో బై తెచ్చుకోవచ్చు, ఇంగ్లీష్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు, పిఐలో కూడా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో కాబట్టి నేను ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, మీరు మిగతా తెలుగు కావచ్చు, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మీరు చదువుకున్న అత్యంత కీలకమైనటువంటిది హెచ్జిటి ఉద్యోగంలో అత్యంత కీలకమైనటువంటి ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో, ఈ సబ్జెక్టులకు వీటిని 10,000 వీటికి ఫీజు 10,000ని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ 10,000 ఫీజు 2 నెలల టైం, మీకు 60 days టైంలో ఈ సిలబస్ని అంతా కూడా నీట్గా కవర్ చేసి, ఇక్కడ 53 మార్కులకు అబౌవ్ 53 మార్క్స్కు అబౌవ్ 45+ మార్క్స్ తెచ్చుకునే విధంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న టాప్ ఫ్యాకల్టీని అంతా తీసుకొని మనం ఇక్కడ క్లాసెస్ రన్ చేస్తున్నాము. సో కాబట్టి ఎవరైనా అభ్యర్థులు మాకు టైం లేదనో, ఇంకా మేము ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశము, ఒక మంచి బ్యాచ్. ఫుల్ కోర్సులు కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ మాకు 3 months పడుతుందని ఎవరైతే ఫుల్ కోర్సు అని అనుకుంటున్న వాళ్ళ అభ్యర్థులకు ఇది ఆల్రెడీ టైం చాలా ఉంది. ఏప్రిల్ ఉంది, మే ఉంది, జూన్ ఉంది, జూలైలో ఎగ్జామ్స్, కాబట్టి ఇంకా మనకు సఫిషియెంట్ టైం ఉంది. 60 days ప్రోగ్రామ్కి ఎవరైతే అభ్యర్థులు అటు రండి, మీకు వచ్చినట్లయితే మీకు 100కు 100% అదేవిధంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ 60 days హెచ్జిటి 60 days ప్రోగ్రామ్ కనుక మీరు ఫిక్స్ చేసుకున్నట్లయితే, మీరు తీసుకున్నట్లయితే మ్యాక్సిమం మార్క్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉన్న రాంబాబు సార్ కావచ్చు, వెంకట్ గౌడ్ సార్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్, ఇంగ్లీష్ ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్, అండ్ మెథడ్ ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్, అండ్ పిఐ గురించి జాన్ రెడ్డి సార్ మీకు తెలిసిందే, తర్వాత మట్టపల్లి సార్ గురించి మీకు తెలిసిన కాంబినేషనే. కాబట్టి సో అందులో ఎవరు తక్కువ గారు, ఏ ఏరియా కూడా వీక్ ఉండదు. సో ఈ 5 సబ్జెక్టులు ఏదైతే కాంబినేషన్ ఉందో, మీరు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయిలో మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా, ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా, సో వాళ్ళందరిని డామినేట్ చేసి అలా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ కాంబినేషన్కు పోటీ ఇవ్వలేదు. కాబట్టి సో అలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్లో కనుక మీరు ఈ 60 days టైం స్పెండ్ చేసినట్లయితే మీరు 100కు 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా డిఎస్సి ఎస్ఏ, ఇక్కడ ఎస్ఏలో మనము మ్యాథ్స్ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు, అండ్ ఫిజికల్ సైన్స్ కావచ్చు, అండ్ సోషల్ కావచ్చు, తెలుగు, అండ్ అదేవిధంగా ఇంగ్లీష్, అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇక్కడ మనము ఎవరైతే చాలామంది స్కూళ్ళల్లో పనిచేసేటువంటి అభ్యర్థులు ఉంటారు, స్కూల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు స్కూల్లో పనిచేసుకుంటూ వాళ్ళ కంటెంట్ టచ్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడు వచ్చినా డిఎస్సి ఎస్ఏ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాము ఫుల్ కోర్సు ఉంది. అదేవిధంగా ఫుల్ కోర్సులు లేకుండా కొందరు హెచ్జిటి కూడా ఫుల్ కోర్స్ ఉంది. ఆ ఫుల్ కోర్స్ లేకుండా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మాకు సార్ కేవలము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు.
అదేవిధంగా పిఐ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, జీకే అండ్ పిఐ అండ్ మెథడ్స్. ఎవరైతే ఇక్కడ మెథడ్స్ కాంబినేషన్లో ఏదో జీకే అండ్ పిఐ అండ్ మెథడ్స్ ఈ కాంబినేషన్లో కూడా మనము కోచింగ్ ఇస్తున్నాము. ఈ జీకే కనుక తీసుకున్నట్లయితే మట్టపల్లి రాఘవేంద్ర సార్ కావచ్చు. అండ్ ఈ పిఐ కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే తీగల జాన్ రెడ్డి సారు అండ్ నవీన్ సార్ కాంబినేషన్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు మెథడ్ కావాలనుకుంటే ఇవాళ గురుకులాలలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయంటే మెథడ్ ప్రధానమైన, ఎన్నో వీడియోలలో చెప్పిన మెథడ్ చాలా కీలకంగా పనిచేసినటువంటి ఉంది. కాబట్టి అలాంటి మెథడాలజీలో ఇక్కడ ఈరోజు బయోసైన్స్ తీసుకుంటే విక్రమ్ సార్ కావచ్చు, తెలుగు తీసుకున్న బయోసైన్స్ తీసుకున్న సోషల్ ఆంజనేయులు సార్ కావచ్చు, సో ఇక్కడ మ్యాథ్స్ జితేందర్ రెడ్డి సార్ కావచ్చు. సో ప్రతి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి గురుకులాలలో ఎవరైతే వర్క్ చేసారో ఆ ఫ్యాకల్టీ కాంబినేషన్ మనకు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ఫుల్ కోర్స్ రాలేనటువంటి అభ్యర్థులు ఎలాగో మీరు కంటెంట్ మీకు మీరు స్కూళ్ళల్లో కాలేజీలో వర్క్ చేస్తారు కాబట్టి మీకు సబ్జెక్ట్ టచ్ ఉన్నటువంటి అభ్యర్థులే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇబ్బంది అయ్యేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా వల్ల మీరు చాలా వరకు అభ్యర్థులు మెథడాలజీ మీకు గ్రిప్లో టచ్లో లేకపోవడం వల్ల మీరు చాలా ఉద్యోగాలు గతంలో కోల్పోయారు. నా దగ్గరకు వచ్చి కూడా చాలామంది అభ్యర్థులు సార్ మాకు ఈ మెథడ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ బ్యాచెస్ మీకు వేయడం జరిగింది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పిఐ కావచ్చు అండ్ మెథడ్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ బ్యాచెస్ని మనము అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ బ్యాచెస్కు మనము ఒక 8,000 ఫీజు ఫిక్స్ చేసినాము. 8,000 ఫీజు ఫిక్స్ చేసినాము. ఇది దాదాపు మనకు ఈ బ్యాచెస్ వచ్చేసి మనకు అట్లీస్ట్, ఎందుకంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, పిఐ ఈరోజు పిఐ చెప్పడానికనే సుమారుగా మనకు 12 నుంచి 14 రోజుల టైం పడుతుంది. కాబట్టి మెథడ్కు 10 to 12 డేస్ టైం పట్టే ఛాన్స్ ఉంది. దాదాపు అప్రాక్సిమేట్లీ 30 to 35 డేస్లో 30 to 35 డేస్, మ్యాక్సిమం 35 డేస్, మినిమం 30 డేస్. ఈ 30 డేస్ ప్రోగ్రాంలో స్కూల్ అసిస్టెంట్లో మీకు 10 + 10 20 మార్కులు ప్లస్ 16 మార్కులు 36 మార్కుల సిలబస్ని మనకు కవర్ చేయడం జరుగుతుంది. 44 మార్క్స్ కంటెంట్, 36 మార్కులు ఈ సబ్జెక్టులని 1 మంత్లో, మ్యాక్సిమం 1 మంత్ ఎనఫ్ అండి. 30 to 35 అంటే ఏదైనా షెడ్యూల్ మన గ్యాప్ వస్తే తప్ప కరెక్ట్గా షెడ్యూల్ ప్లాన్డ్గా ఉంటే 30 డేస్ ఎనఫ్. కాబట్టి 30 డేస్లో మీరు మీకు టచ్ లేనటువంటి సబ్జెక్ట్ ఇవన్నీ కూడా, మెథడ్స్ మీకు జనరల్గా ఉండదు. మీరు కంటెంట్ స్కూళ్ళల్లో పనిచేసినప్పుడు మ్యాథ్స్ టీచ్ చేయగలుగుతారు, మెథడాలజీలో వీక్ ఉంటారు. అండ్ జీకే కరెంట్ అఫైర్స్ చదవకుండా పోవచ్చు. పిఐ ఇంకా చాలా వరకు అభ్యర్థులకు గురుకుల ప్రిపేర్ కాని అభ్యర్థులకు కూడా పిఐ ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఇలాంటి అభ్యర్థుల కొరకు గురుకులాలు తెలుగు మీడియం చదివిన అభ్యర్థులు ఎలాగో కంటెంట్ అంటే వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. మెథడాలజీ కోసం కూడా చాలామంది అభ్యర్థులు నన్ను అడుగుతున్నారు. కాబట్టి సో ఈ స్పెషల్ బ్యాచెస్ని మనము అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఈ స్పెషల్ బ్యాచ్కు రండి. మీకు ఫుల్ కోర్స్ తీసుకొని టైం వేస్ట్ అవుతుంది అనుకున్న టైంకు మీకు ఈ బ్యాచెస్ యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో క్వాలిటీకి, నాణ్యతకు మారు పేరు బాసరా. ఇవాళ మ్యాథ్స్ జితేందర్ రెడ్డి సార్ కావచ్చు, విక్రమ్ సార్ బయోసైన్స్ కావచ్చు, తెలుగు లోక్నాథ్ రెడ్డి సార్ కావచ్చు, అండ్ సింహాచలం సార్ కావచ్చు, అండ్ ఇంగ్లీషు సోషల్ మెథడ్ ఆంజనేయులు సార్ కావచ్చు. సో ప్రతి సబ్జెక్ట్, ఈవెన్ ఫిజికల్ సైన్స్ కూడా బ్యాచ్ మెథడ్ బ్యాచ్ చేస్తున్నాము, ఇంగ్లీష్ కూడా బ్యాచ్ రన్ చేస్తున్నాం. కాబట్టి నేను ఎవరైనా అవకాశం మీకు ఉంటే, మీకు ఇలా ఈ కోర్సుకు అవకాశం మీకు కావాలనుకున్న అభ్యర్థులు 7వ తారీఖు బ్యాచెస్ డెమో ఉన్నాయి, 8 నుంచి బ్యాచెస్ రన్ అవుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి, బాసరా ఇన్స్టిట్యూట్.